జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగా 4 పాదాలు, పుబ్బా 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు కర్కాటక రాశి నుంచి సింహరాశికి రాబోతున్నారు 16వ తారీఖు నుంచి. దాని మూలంగా మీకు మంచి డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి. లాభస్థానం అధిపతి అయిన బుధుడు మీకు లగ్నంలో ఉన్నారు కాబట్టి, మరియు లగ్నంలో బుధుడు చాలా బలంగా ఉంటారు, సింహరాశిలో బుధుడు చాలా బలంగా ఉంటారు కాబట్టి బిజినెస్ పరంగా కూడా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఎక్కువ పెట్టండి, మీకు చాలా మంచి లాభాలంటూ చూస్తారు. ఈ వారంలో శుక్రుడు లగ్నంలో ఉన్నారు, దాని మూలంగా మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ వారంలో మాత్రం శని దృష్టి లగ్నం మీద ఉన్నది కాబట్టి కొంచెం ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. దశమ స్థానంలో కుజుడు మరియు గురువు ఉన్నారు, దాని మూలంగా మీకు గ్రోత్ పరంగా మాత్రం డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ వారం నుంచి చాలా ఆనందంగా ఉంటారు. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎవరైతే జాబ్ ట్రై చేస్తున్నారో వారికి కూడా జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. మ్యారేజ్ పరంగా మాత్రం ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఎవరైతే మ్యారేజ్కి ట్రై చేస్తున్నారో వారికి ఇంకా సమయం పడుతుంది కొంచెం. ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. లవర్స్కి మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. ఈ వారంలో జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.